ఉంది 3 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. గవర్నమెంట్ దగ్గర కొట్లాడి ఈ చౌటుప్పల మున్సిపాలిటీని 16వ వార్డుని 20వ వార్డుని మొత్తం మున్సిపాలిటీని అద్దంలాగా తయారు చేసే బాధ్యత నాది. ఈ కౌన్సిల్ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చుకుంటా వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ వెనకాల మద్దతుగా ఉండి ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను వాళ్ళకు సపోర్ట్ గా ఉండి కలిసికట్టుగా మేము ఈ చౌటుప్పల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు కూడా 16వ 20వ వార్డుల నాకు చేసి టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నా రాజు దెబ్బకు భయపడిపోయింది. అన్నుబాయి దెబ్బ, బాబా షరీఫ్ దెబ్బ, వెంకట రాజు దెబ్బకు మేమేగా తట్టుకుంటాం నాయన వీళ్ళకని చెప్పి. ఏది ఏమైనా డెవలప్మెంట్ కూడా వెంకట రాజు ఉన్నప్పుడు కూడా బంగారగడ్డ ప్రాంతానికి మస్తు డెవలప్మెంట్ చేసిండు. ఇంకా కొన్ని ప్రాంతాలు కూడా చేయాల్సినవి ఉన్నాయి. మేమందరం కలిసి ఒక టీం లాగా తయారైతే మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత మొత్తం చౌటుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేసి రాబోయే 25 సంవత్సరాలకు సరిపోయే ప్రణాళిక తయారు చేసి ఈ చౌటుప్పల్ మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గం కూడా అయితే డిలిమిటేషన్ అయితే కాబట్టి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపి ఆప్షన్. నా కోఆప్షన్ అంటే ఎవరు మైనార్టీ, పెద్ద మైనార్టీ మన మైనార్టీ బాబా షరీఫ్ ఇయ్యాలా కోఆప్షన్? తప్పకుండా మైనార్టీలో కోఆప్షన్ ఇస్తాము. తప్పకుండా మైనార్టీ సోదరులకు చౌటుప్పల మున్సిపాలిటీలో షాదీకారం కానీ ఇంకా 4-5 రకాల సమస్యలు కూడా చెప్పిండు. వాటిని కూడా కంప్లీట్ చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.